మీరు ఒక మంచి టీవీ కొనుక్కోవాలనుకుంటే ఇయర్లోనే ఇది లాస్ట్ సేల్ అని చెప్పేసుకోవచ్చు. బై 25 అని చెప్పేసి బ్లాక్ ఫ్రైడే సేల్ అని చెప్పేసి అయితే తీసుకొని వస్తారు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ బోత్ రెండిట్లో అయితే రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఫ్లిప్కార్ట్ అయితే ఉంటే మీకు SBI కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అమెజాన్ అయితే ఉంటే డిస్క్రిప్షన్లో అయితే కార్డ్స్ గురించి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి అక్కడైతే చెక్ అయితే చేసేయండి. 32 ఇంచెస్ 43, 50, 55, 65, 75 ఇంచెస్లో అన్నిట్లో ఉన్నటువంటి బెస్ట్ టీవీస్ ఏంటి, అలానే వాటికి మనకు ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి బెస్ట్ టీవీస్ ఏంటి అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ టీవీ కానీ చూసుకుంటే మనకు TCL నుంచి TCL 32 ఇంచెస్ QLED ఫుల్ HD స్మార్ట్ టీవీ. ఇది మనకు 13,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ మనకి సేల్ స్టార్ట్ అయిన వెంటనే మనకి ఇది 11,000 రూపీస్కి అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఇది ఫుల్ HDకి సంబంధించినటువంటి టీవీ. చాలా మంది MI లవర్స్ ఉంటారు, షామీ లవర్స్, వాళ్ళు అనుకుంటా ఉంటారు MI టీవీ అని చెప్పేసి బెటర్ ఉంటుంది అనుకుంటారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి, MI 32 ఇంచెస్ టీవీ ఇది మనకు 12,500 ఉన్నా కూడా ఇది HD టీవీయే. బట్ మనకు TCLలో సేమ్ రేట్లో మనకు ఫుల్ HD టీవీ వస్తుంది, అది కూడా QLED తోటి అయితే వస్తుంది. సో బెటర్ టు కన్సిడర్, ఇక్కడ మనకు TCLని కన్సిడర్ అయితే చేసేయండి. లేదు నేను షామీ ఫ్యాన్ అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు HDకి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. నా సజెషన్ మాత్రం ఇక్కడ TCLకి అయితే వెళ్ళొచ్చు. మీరు 32 ఇంచెస్లో కానీ చూసుకుంటే 32లో నాకు ఇది ఒకటి బెస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ 43 ఇంచెస్లో కానీ చూసుకుంటే సోనీ నుంచి సోనీ బ్రావియా 2 అని చెప్పేసి ఉంది. ఇది మనకు 38,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది మనకు 35,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో కూడా అయితే వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ఒకవేళ ఫ్లిప్కార్ట్ దాది ఉంటేనేమో ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ మీద యాడ్ అయితే చేస్తా. ఒకవేళ అమెజాన్ దాది ఉంటేనేమో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకు LG నుంచి LG AI టీవీ అని చెప్పేసుకోవచ్చు. ఇది 43 ఇంచెస్ అల్ట్రా HD ఉంటుంది, 4K టీవీ ఇది. దీంట్లో మనకు 5.1 మిక్సింగ్ సరౌండింగ్ స్పీకర్స్ టైప్ గా అయితే వస్తూ ఉంటుంది. AI సౌండ్ ఉంటుంది, 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, శాటిలైట్ పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. 100+ ఫ్రీ LG ఛానల్స్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. ఇది మనకు 37,000 రూపీస్ ఎట్లా ప్రైజింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ కానీ చూసేసుకోండి 29,000 రూపీస్కి అయితే ఈసారి కూడా మనకు 29,000 రూపీస్లో అయితే వస్తూ ఉంటుంది. దీని లింక్ కూడా నేను ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో అయితే యాడ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే షామీ నుంచి షామీ 43 ఇంచెస్కి సంబంధించినటువంటి టీవీ QLED అల్ట్రా 4K టీవీ. ఇది 2025 ఎడిషన్. 32 GB స్టోరేజ్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. అట్లానే మనకు 30 వాట్స్ సౌండ్ అయితే ఉంటుంది, డాల్బీ ఆడియో ఉంటుంది ఉండడం కూడా. ఇది మనకు 21,000 రూపీస్లో అయితే ఈ అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థామ్సన్ నుంచి ఇదైతే నేను రికమెండ్ చేయలేను. బట్ ఏంటి అంటే ఎవరైతే నా బడ్జెట్ అనేది స్ట్రిక్ట్ 20,000 బిలోనే ఉంది అనుకున్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటారు, అటువంటి వాళ్ళ కోసం మాత్రం ఈ టీవీ. ఎందుకంటే సర్వీస్ కొంచెం అంతంత మాత్రంగా ఉంటుంది. థామ్సన్ 43 ఇంచెస్ టీవీ QLED అల్ట్రా 4K టీవీ. ఇది కూడా మనకి 18,000 అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసేసుకోండి, ఇప్పుడు కొంచెం ప్రైస్ సెగ్మెంట్ అనేది పెంచిండు. 5th వరకు మీకు ప్రైస్ సెగ్మెంట్ అనేది అయితే డ్రాప్ అవుతూ ఉంటుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అరౌండ్ 16,000 రూపీస్లో ఇదైతే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 43 ఇంచెస్ QLED 4K టీవీ. ఇది కూడా మనకు 2025 ఎడిషన్ AI తోటి అయితే వస్తూ ఉంటుంది. 100% కలర్ వాల్యూమ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటిది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే క్వాంటమ్ HDR సపోర్ట్ ఉంటుంది, ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకోండి Q4 AI ప్రాసెసర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. 4K అప్స్కేలింగ్ ఉంటుంది. అంటే నార్మల్ వీడియో ఏదైనా ఉందనుకోండి, దాన్ని కొంచెం 4K అప్స్కేలింగ్ చేయించి మనకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతూ ఉంటారు మీరు. అంటే ప్యూర్ 4K కాకపోయినా కూడా అప్స్కేల్ అవుతూ ఉంటుంది. దీని లింక్ కూడా నేను ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి TCL నుంచి TCL 55 ఇంచెస్కి సంబంధించినటువంటి టీవీ. ఇది 4K మినీ LED స్మార్ట్ గూగుల్ టీవీ అని చెప్పేసుకోవచ్చు. నార్మల్ ఇది 46,000 రూపీస్ అయితే ఉంటుంది మనకు. బట్ ఇది సేల్స్లోకి వచ్చే వరకు చూసేసుకోండి, మనకు ఇక్కడ చూసుకుంటే 41,000 రూపీస్లో ఇదైతే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ TCL నుంచి 55 ఇంచెస్ టీవీ. ఇది మనకు 73,000 రూపీస్ ఉంటుంది. 4K మినీ LED ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. 2048 జోన్స్ అని చెప్పేసి HDR 2600 నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 60 వాట్స్ స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎయిర్ ప్లే కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది మనకు 73,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఇది చూసేసుకోండి, లోయెస్ట్ ప్రైస్ కూడా మనకు 72,000 రూపీస్ ఉంటుంది. కార్డ్ తోటి యూజ్ చేసుకుంటే మనకి అరౌండ్ 65,000 రూపీస్లో ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ సోనీ నుంచి వస్తున్నటువంటి సోనీ 55 ఇంచెస్ టీవీ. ఇది మనకు 61,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 60,000 రూపీస్లో అయితే ఇది కూడా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 65 ఇంచెస్కి ఎవరైతే చూస్తూ ఉంటారో సోనీ నుంచి, సోనీ బ్రాండ్ నుంచి కావాలనుకుంటారు, వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది అరౌండ్ 90,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ 90,000 కాదు కానీ మనకి ఎంతకు వస్తుంది అంటే ఇది 80,000 రూపీస్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ టీవీ అనేది వస్తూ ఉంటుంది. ఎవరైతే నాకు సోనీ లవర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు లుక్ అయితే వేసేసుకోండి. ఒక్క పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నా, మీరు సోనీ టీవీ
తీసుకొని ఇంకేదైనా టీవీ తీసుకోండి. ఇఫ్ ఎనీ కేస్ ఏమన్నా పవర్ సర్క్యూటో లేకపోతే పిడువాడి ఏమన్నా టీవీలు ఖరాబ్ అయిపోయినాయి అనుకోండి, వారంటీ అనేది రాదు. మీరు 90,000 టీవీ తీసుకున్నా, 10,000 టీవీ తీసుకున్నా, 15,000 టీవీ తీసుకున్నా కూడా వారంటీ అనేది రాదు. మళ్ళీ మీరు ఓన్ మనీ పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ TCL నుంచి 65 ఇంచెస్ ఇది 92,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకు 80,000 రూపీస్లో అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు TCL నుంచి 75 ఇంచెస్, ఎవరైతే నాకు 75 ఇంచెస్ కావాలనుకుంటారో అటువంటి వాళ్ళ కోసం ఇది 1,40,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు 1,25,000 రూపీస్లో ఇదైతే వస్తూ ఉంటుంది. సోనీ నుంచి మళ్ళీ ఒక 75 ఇంచెస్లో కావాలి అనుకుంటారో అటువంటి వాళ్ళ కోసం ఇది 1,05,000 రూపీస్లో ఇదైతే వస్తూ ఉంటుంది. 75 ఇంచెస్ టీవీ ఇది. మళ్ళీ సామ్సంగ్ నుంచి అయితే చూసుకుంటే 75 ఇంచెస్లో క్రిస్టల్ UHD టీవీ ఇది మనకు 85,000 రూపీస్లో అయితే వస్తూ ఉంటుంది. దీని లింక్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో అయితే యాడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. ఓవరాల్గా ఇప్పుడు సేల్స్లో ఉన్నటువంటి బెస్ట్ టీవీస్ అయితే ఇవి. ఇంకేమైనా టీవీస్ అనేది బెస్ట్ ఉన్నాయనుకోండి, ఫ్లిప్కార్ట్ అయ్యేది ఉంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో యాడ్ అయితే చేస్తాను. ఒకవేళ అమెజాన్ అయ్యేది ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే చూసేయచ్చు. ఆల్రెడీ మనం చాలా రకాలుగా వీడియోస్ అయితే చేసినాం. బెస్ట్ టీవీస్ ఏంటి, బెస్ట్ రిఫ్రిజిరేటర్, బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి కుదురుతా అవన్నీ చెక్ చేయండి. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే మీకు ఆఫర్లో ఉన్నప్పుడు బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు అక్కడ చాలా లూట్స్ అండ్ డీల్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి గ్రాబ్ అయితే వేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్.